రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అంబాపురం పంచాయతీ పరిధిలోని షెడ్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. బీరువాల కంపెనీలో మంటలు రేగినట్లుగా అనుమానిస్తున్నారు. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్రమాదం జరిగినది ప్లైవుడ్ కంపెనీగా కొందరు స్థానికులు చెబుతున్నారు. పెద్ద ఎత్తున మంటలు బయటకు ఎగిసిపడడంతో మంటలు ఆర్పడం కొంచెం కష్టతరంగా మారింది. విజయవాడ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అంబాపురం పంచాయతీ పరిధిలోని షెడ్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. బీరువాల కంపెనీలో మంటలు రేగినట్లుగా అనుమానిస్తున్నారు. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదం జరిగింది ప్లైవుడ్ కంపెనీగా కొందరు స్థానికులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు బయటకు ఎగిసిపడడంతో మంటలు ఆర్పడం కొంచెం కష్టతరంగా మారింది. ఇక విజయవాడలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మిగతా సమాచారాన్ని అందిస్తారు. ఏడుకొండలు, ఈరోజు కొద్దిసేపు క్రితం ఇటు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం అంబాపురం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఒక షెడ్ లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఒకసారిగా పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ వారు గమనించి ఇటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఈ గొడవల్లో పనిచేస్తున్నటువంటి వారు ఎవరు కూడా ఇంకా సమాచారం అయితే ఇవ్వలేదు. అయితే ఈ గొడవనంతా కూడా ఏదైతే ప్లైవుడ్ కి సంబంధించినటువంటి గొడవలుగా చెప్తున్నారు. ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అయితే ప్రస్తుతానికి ప్రాథమిక అంచనాకు అయితే అధికారులు వచ్చారు. అయితే బీరువాలు కూడా తయారు చేస్తారని, అలాగే దాంతో పాటు ప్లైవుడ్ కూడా ఇక్కడ భారీగా నిల్వ చేస్తూ ఉంటారని, కనుకనే ఈ మంటలను అదుపు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది కూడా తెలిపినటువంటి పరిస్థితి. నష్టం మాత్రం భారీగానే ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియరాలేదని దర్యాప్తులో తెలుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మంటలు ప్లైవుడ్ కావడంతో మంటలను అదుపు చేయడానికి మాత్రం ఫైర్ ఇంజిన్ తో పాటు ఇటు సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఆ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కూడా అదుముకోవడం, పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్లు ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి అయితే మంటలను అదుపు చేసేందుకైతే మాత్రం ఫైర్ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ఏడుకొండలు, మరి ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా సిబ్బంది ఉన్నారా? ప్రస్తుతానికి అక్కడ ఎవరు సిబ్బంది ఉన్నట్లుగా కూడా సమాచారం లేదు. అది గొడవను కాబట్టి అక్కడ అవసరమైనప్పుడు మాత్రమే వచ్చి ఈ ప్లైవుడ్ లోకి తీసుకెళ్తారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే అక్కడ ఉండేటువంటి వాచ్మెన్ కానీ వీరెవరు కూడా ఇంకా ఏమీ ఎటువంటి సమాచారం అయితే రాలేదు. ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో లోపల ఎవరైనా ఉన్నారా లేరా అనేది ఇంకా ప్రాథమికంగా కూడా అంచనాకు రాలేదు. ఎందుకంటే మంటలను అదుపు చేయడానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. రైట్ ఏడుకొండలు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.